తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. బట్ ఇప్పుడు ఇవన్నీ చేసిన తర్వాత మీ మీద జెలసీతో కానీ లేకపోతే మీరంటే పడకుండా కానీ మీ కమ్యూనిటీలోనే చాలా మంది ఉండుంటారు కదా. ఈ చెక్కబదిని ఫీల్డ్లోకి ఎంటర్ అయినప్పటి నుంచి అంటే చెక్కబదిని ఫీల్డ్లోకి ఎంటర్ అయినా కూడా ఒక 2 years వరకు భిక్షాటనకి వెళ్ళేదాన్ని. భిక్షాటన చేస్తూ చెక్కబదిని ఫీల్డ్లో ఉండేదాన్ని. ప్రతి సంవత్సరంలో ఒక 2 months ప్రోగ్రామ్స్ ఉండవు మేడం, జూన్ జూలైలో. ఓకే. అప్పుడు ఇంటి దగ్గరే కూర్చోవాల, ఎట్లా జరుగుతుంది అప్పుడు నాకు ఇంకా నేను అంతగా ఎవరికి తెలీదు. ప్రోగ్రామ్స్ వాళ్ళు కూడా ఎక్కువ పిలిచేటోళ్ళు కాదు. మా కమ్యూనిటీ వాళ్ళకే కలెక్షన్కి వెళ్ళే దాంట్లోకి ఫోన్ చేస్తా, గురువు నేను వస్తా గురు కలెక్షన్కి అని. ఫస్ట్ రా అంటారు, ఫ్రెండ్షిప్తో బాగా మాట్లాడి రా చిత్ర అది చిత్ర అంటారు. ఆటోకి బయలుదేరుతా. ఆటోకి వాళ్ళకి ఏం పుట్టిందో ఏమో మనసులో, చిత్ర ఇప్పుడు నీకు సీజన్ లేదని చెప్పి వస్తున్నావు కదా, సీజన్ వచ్చినాక నీ చెక్కబదిన ప్రోగ్రామ్ డబ్బులు తీసుకొచ్చి మాకు పంచుతావా అని అడిగినారు మా కమ్యూనిటీ వాళ్ళు. ఆడ మనసు కాలిపోయింది మేడం. ఆట నుంచి నా గోల్ స్టార్ట్ చేసిన మేడం. ఇంతవరకు మా కమ్యూనిటీ ఎవరిని మాట్లాడిను, నా గురువా నేనా మా గురువు వరకు చూసుకుంటా అంతే. అంతే. ఇప్పుడు మళ్ళీ ఇంకెవరిని పట్టించుకోవట్లేదు, ఎవరిని మాట్లాడను, వాళ్ళు నాతో మాట్లాడి నేను వాళ్ళతో మాట్లాడను మేడం. కానీ ఎవరైనా ఎడం కనపడితే నవ్వుతా అంతే, మాట్లాడిస్తా అంతే. కానీ ఆ మాట అనేది మాత్రం ఇప్పటికీ మైండ్లో పెట్టుకుంటా. ఓకే. బాగా ఇబ్బంది పెట్టారు, బాధ పెట్టారు ఒక మాట మేడం. చాలా ఆ టైంలోనే నేను 100 రూపాయలు కూడా ఫోన్ చేసి అడిగిన రోజులు ఉన్నాయి 2022లో. ఇచ్చేవాళ్ళు ఎవరైనా ఫోన్ చేసి 100 రూపాయలు అని అడిగితే అంటే ఇచ్చేటోళ్ళు అంటే ఇంక మా నాన్నే మేడం. ఇంకా ఎప్పుడు మీ దగ్గర 100 ఉన్నా 10 ఉన్నా 1000 ఉన్నా 1,00,000 ఉన్నా మీ నాన్నగారు అలానే చూసారు మిమ్మల్ని. డబ్బులు వచ్చాయని ఒకలాగా, డబ్బులు లేవని ఒకలాగా. కొడుకు కాదు మేడం, ఒకటే కొడుకు. తల్లిదండ్రులకే ఉంటుంది ఆ ప్రేమ ఎప్పటికైనా. ఏమైంది? అయ్యో గుర్తు చేసుకుంటున్నారా? పర్లేదు, సారీ. నేను ఈ 2 క్వశ్చన్లు మ్యాండేటరీ అందరిని అడుగుతా, మిమ్మల్ని కూడా అడుగుతా. మీ లైఫ్లో ది మోస్ట్ హ్యాపీయెస్ట్ మూమెంట్ ఏంటి? బాగా ఆనందపడిన సందర్భం? ఆనందపడిన సందర్భం అంటే మేడం, ఇన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేసుకొని వచ్చినా కదా, అవార్డు వచ్చినప్పుడు ఒక మంచి ఫీలింగ్ కలిగింది. నాకంటే ఒక గుర్తింపు వచ్చింది అని చెప్పి అప్పుడు హ్యాపీగా ఫీల్ అయినా. మా నాన్న దగ్గర గుండెలకు అత్తుకున్నాడు అని చెప్పి అప్పుడు ఒకటి. ఇంకోటి ఏదంటే మేడం, మా ఆయన చాలా ఎంకరేజ్మెంట్ చేస్తాడు. మీ ఆయన? మీకు పెళ్ళయిందా? పెళ్ళయింది మేడం. అంటే అబ్బాయితోనేనా? అబ్బాయితోనే మేడం, పెళ్ళయింది. చాలా ఎంకరేజ్మెంట్ చేస్తాడు, సతాయిడు, బాగా చూసుకుంటాడు. ప్రోగ్రామ్స్లో ఉంటే జాగ్రత్త, తిని బాగుండు, రెస్ట్ దొరికితే పోయి కార్లో పోయి పడుకో, ఎక్కడ రూమ్కి వెళ్ళొద్దు, ఒక్కొరు ఒక విధంగా ఉంటారు ఊర్లలోన అని చెప్పి బాగా ఎంకరేజ్మెంట్. అనుమానం అనేది లేదు, ఏమి లేదు, బాగా చూసుకుంటాడు మేడం. ఎలా, మీది లవ్ మ్యారేజా? అవును మేడం. అవునా? ఇది ఎప్పుడు జరిగింది? ఇది 9 years మేడం. 9 సంవత్సరాలు ప్రేమించుకున్నారా? అవును మేడం. ఎక్కడ అంటే ఎలా గెలిచారు అసలు? గుంటకల్లోనే మేడం. ఫస్ట్ మా కమ్యూనిటీలో ఉన్నప్పుడే నన్ను చూసి ఫస్ట్ అమ్మాయి అనుకున్నాడు. ఎక్కడ మీరు ఇట్లా కలెక్షన్కి వెళ్ళినప్పుడు నార్మల్ నడుచుకుంటూ పోతూ డైరెక్ట్ షాప్ లోకి వెళ్ళి క్లాప్స్ కొడతాం కదా మేడం, అట్లా కొట్టి డబ్బులు అడిగిన. ఫస్ట్ చూసి అమ్మాయి అనుకున్నాడు. ఆ అమ్మాయి కానీ ఏమన్నా కానీ నాకు ఆ పాప కావాలని చెప్పి చాలా మంది దగ్గర రికమెండేషన్లు తీసుకొని చాలా ఇది. రికమెండేషన్లు తీసుకున్నారా మీకోసమా? ఫస్ట్ మీకు వచ్చి చెప్పినప్పుడు మీ ఆలోచన ఎలా ఉంది? ఫస్ట్ నా డైరెక్ట్ నా దగ్గర రాలేదా? నా బెస్ట్ ఫ్రెండ్ ఒక ఆమె ఉండేది, ఆమె నుంచి అట్లా కలిసి. ఓకే. ఏమనుకున్నారు మీరు? ఇవన్నీ జరిగే పనులు కాదు, అబ్బాయిలను అసలు నమ్మొద్దు అంటే. చాలా మందిని చూసినా కదా మేడం, ఫస్ట్ లో అయితే నేను నమ్మలే, అస్సలు నమ్మలే. తర్వాత ఆయన నా ప్రేమ చూపిస్తూ, నేనైతే ఇంతవరకు 1 రూపాయి ఖర్చు పెట్టలేదు మేడం ఆయనకి. అంత మా ఆయనే. అబ్బో, అంత మా ఆయనే. బేసిక్ గా మీరు ఎక్కువ ఇస్తుంటారు అంటారు కదా. ఇస్తుంటారు కానీ మా ఆయన వేరు మేడం. అంతా మా ఆయన చూసుకుంటాడు. 9 సంవత్సరాలు ప్రేమించుకున్నాక ఇంట్లో ఒప్పుకున్నారా? అంటే అతనికి పెళ్ళయింది మేడం అమ్మాయితో. అతనికంటూ ఒక సంసారం లైఫ్ అనేది ఉంది, 2 అబ్బాయిలు ఉన్నారు. వాళ్ళ ఇంట్లో తెలిసింది, మా ఇంట్లో తెలిసింది, వాళ్ళ భార్య బాధపడింది, వాళ్ళ అమ్మ వాళ్ళు బాధపడినారు. కాదు, ఇవన్నీ మీకు ముందే తెలుసా ప్రేమించుకునేటప్పుడు? ఏమని మేడం? అతనికి ముందే పెళ్ళయింది, 2 పిల్లలు ఉన్నారు. తెలియదు మేడం. ఓకే. ఒక వారం తర్వాత తెలిసింది. అతనే చెప్పినాడు, ఎవరేం చెప్పలే, అతనే చెప్పినాడు. సరే అని చెప్పి అట్లే కొనసాగిస్తూ ఉన్నాం. అప్పుడు ఇందాక నుంచి మీరు మిమ్మల్ని ఇబ్బంది పెట్టారని, లేకపోతే మీకు ఇట్లా ఇబ్బందులు అయ్యాయని బాధపడ్డారు కదా, ఆవిడ గురించి ఆలోచించలేదా? నేను ఇతని లైఫ్లోకి వెళ్తే ఆవిడ జీవితం నాశనం అవుతుంది, నేను ఒక ఆవిడని ఇబ్బంది ఒక అమ్మాయి జీవితం నాశనం చేసిన అవుతాను. ఫస్ట్ అతనికి ఆల్రెడీ
పెళ్ళయింది నాకు తెలియదు మేడం స్టార్టింగ్లోన అతనికి అబ్బాయికి పెళ్ళయిందని చెప్పి తెలీదు. సరే ఇద్దరు మాట్లాడుకున్నాం, ఒకరికొకరు అరుచుకున్నాం, అయిపోయింది. ఇప్పుడు ఒక అండర్స్టాండింగ్లో ఉంటాం ఇద్దరు. పెళ్లి చేసుకున్నారు తర్వాత ఉట్టిగా ఉంటున్నారు మీ ఇద్దరు? సపరేట్ ఉన్నాం మేడం, కలిసి అయితే వెళ్ళలేము ఇప్పటికి. అదేంటి? అంటే తనకంటూ నాకు కూడా ఉంటుంది కదా మేడం, నాకు ఇంట్లో ఆడపిల్ల ఉంది, నేను అలాగే చూసుకుంటా. మీకు ఆడపిల్ల ఉందా? మా అక్క. ఓకే. ఆ పాప అమ్మాయి, మా అక్క ఉంది. ఆ పాపకి మోసం చేస్తే మా అక్కకు మోసం చేసినట్టే కదా అని చెప్పి ఏం మాట్లాడను. ఏదో మా లైఫ్ మేము కొనసాగించుకుంటాం, ఉంటాం, కొట్లాడుకోం, ఆమెకి ఇబ్బంది పెట్టాను. ఓకే. ఆవిడ లైఫ్, వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు సపరేట్ గా ఉన్నారు మేడం. మీకోసం ఆయన మీ దగ్గర ఉంటారు, కానీ ఇంతవరకు మేము ఒక ఇల్లు తీసుకొని కలిసి ఉండడం అయితే లేదు మేడం. ఓ, కానీ మీ ఆయన? మా ఆయన. నేను కూడా ఆలోచిస్తా కదా మేడం, అమ్మాయి అక్కడ, ఆమె జీవితము, ఆవిడ జీవితం నాశనం అవ్వకూడదని ఆవిడకి వదిలేశారు. కానీ మీ ఆయన మీకు కూడా కావాలి. ఆయనకు ఓకేనా అలా? ఓకే మేడం, ఆమెకు కూడా ఇష్టమే మేడం. ఆవిడకి తెలుసా? తెలుసు మేడం, ఇప్పటికీ మాట్లాడుకుంటాం మేము. ఓహో, అదేదో సినిమా గుర్తొస్తుంది నాకు, వెంకటేష్ గారిది. ఇద్దరు హ్యాపీ అయితే, ఆవిడకి ఓకే, మీకు ఓకే, ఆయనకి ఓకే, సెట్ అయిపోయారు అలాగా. అలా ఎలా అండి? సారీ అంటే కలిసి ఉంటేనే కదా మేడం ముందుకి. అదే ఇంట్లో ఇల్లాలు వంటింట్లో ప్రియురాలని ఒక సినిమా ఉంది. ఎవరి లైఫ్ వాళ్ళది లేండి, బట్ మీ అందరికి ఓకే అన్నప్పుడు ఎవరేం ఇబ్బంది అంటే నేను మా కమ్యూనిటీ లాగా అయితే నేను ఇంటి దగ్గరికి వెళ్ళి గలాడ్ చేసి నువ్వు అట్లా రైట్లరా అని చెప్పైతే నేను అట్లా చేయను మేడం. ఏదన్నా కూల్గా మాట్లాడుకుంటాం, అవునా, కూల్గా సర్దుకుంటాం, వెళ్ళిపోతాం. మీకు డబ్బులు పెట్టారా? ఐ మీన్ మీకోసం ఎప్పుడైనా ₹1 ఖర్చు పెట్టారా ఆయన? పెట్టాడు మేడం. పర్లేదు. పెట్టాడు. మీ ఇంట్లో తెలుసా ఈ విషయం? తెలుసు. మీ మమ్మీ డాడీకి తెలుసు. అమ్మ వాళ్ళు ఏమంటారంటే మేడం, ఏదున్నా బయట చూసుకోరా, ఇంటి వరకు వద్దు అంటారు. ఇంటికి తీసుకురాకు, ఇంటికి తీసుకురాదు, ఏదో నీ లైఫ్ నీది, కానీ బ్యాడ్ నేమ్ తెచ్చుకోవద్దు. మీ అక్క? మా అక్కకి పెళ్ళి అయిపోయింది మేడం. నేను ఇట్లా చేంజ్ కాకముందే పెళ్ళి అయిపోయింది. అవ్వకముందే అయిపోయింది. నేను చేంజ్ కాకముందే పెళ్ళి అయిపోయింది. అక్కకి 2 కూతుర్లు. మాట్లాడతారా వాళ్ళు? మాట్లాడతారు మేడం. నాకేమన్నా అమౌంట్ అవసరం అయితే మా అక్క చూసుకుంటుంది. అవునా? ఒక 5 years నుంచి. ఫస్ట్ కూడా వాళ్ళు కూడా మాట్లాడేటోళ్ళు కాదు, మా అక్క చూసుకుంటుంటది, నేను చూసుకుంటుంటా. పిల్లలు, పెద్ద పాప మా దగ్గర ఉంటుంది మేడం. మీ ఇంట్లోనే ఉంటుంది. ఓ సూపర్, బాగానే సెటిల్ అయ్యారు ఒక విధంగా. చాలా మందికి అవ్వదు, కష్టం మీ కమ్యూనిటీలో ఒక విధంగా సెటిల్ అవ్వాలన్నా, ఒక సపరేట్ లైఫ్ చూసుకోవాలన్నా అని. బట్ దేవుడి దయ వల్ల లేకపోతే మీకు కష్టం ఏమో తెలియదు, కానీ పర్లేదు, కొంచెం సెట్ అయ్యారు.